భగవద్గీతలో చెప్పిన దాన్ని ఆయన రామాయణంలో కూడా రాముడు ముందే చెప్పాడు. కూడబెట్టిన వివిధ సంపదలు నశిస్తాయి, లౌకికములైన ఔన్నత్యాలన్నీ పతనమవుతాయి, సూత్ర మిత్ర కళత్రాది సంబంధాలన్నీ తెగిపోయేవే. ఎంతటి ఉన్నత స్థితిలో జీవించే వారికైనా మరణము తప్పదు, ఈ లౌకిక బంధములన్నీ విడిపోవునవి. బాగుగా పండిన ఫలములకు పడిపోవుట కంటే వేరొక గతి లేదు. అలాగే పుట్టిన ప్రతి వ్యక్తికి మరణము తప్పదు. ఏవం నరస్య జాతస్య నా అన్యత్ర మరణాత్ భయం. మరణించక తప్పదు. ఇదే కదా భగవద్గీతలో కృష్ణుడు చెప్తుంది. భగవద్గీతలో చెప్పిన దాన్ని ఆయన రామాయణంలో కూడా రాముడు ముందే చెప్పాడు. కూడబెట్టిన వివిధ సంపదలు నశిస్తాయి, లౌకికములైన ఔన్నత్యాలన్నీ పతనమవుతాయి, సూత్ర మిత్ర కళత్రాది సంబంధాలన్నీ తెగిపోయేవే. ఎంతటి ఉన్నత స్థితిలో జీవించే వారికైనా మరణము తప్పదు, ఈ లౌకిక బంధములన్నీ విడిపోవునవి. బాగుగా పండిన ఫలములకు పడిపోవుట కంటే వేరొక గతి లేదు. అలాగే పుట్టిన ప్రతి వ్యక్తికి మరణము తప్పదు. ఏవం నరస్య జాతస్య నా అన్యత్ర మరణాత్ భయం. మరణించక తప్పదు. ఇదే కదా భగవద్గీతలో కృష్ణుడు చెప్తుంది.